నవజీవన్ బాలభవన్ పునరుత్తేజ కార్యక్రమం క్రింద బడిఈడి కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించటం, డ్రాప్ అవుట్స్ని మరల స్కూల్ వైపు మళ్లించడం, వారిని ప్రతిరోజు తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేయటం, వాళ్ళు సక్రమంగా రోజు బడికి వస్తున్నారా లేదా అని చూడటం, అదేవిధంగా వాళ్ళకి అవసరమైన పలకలు, బలపాలు, పుస్తకాలు వాళ్ళకి అవసరమైనవి చేయగలిగినంత వరకు సహాయం చేయటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నవజీవన్ బాలభవన్ పునరుత్తేజం కార్యక్రమం కింద చాలా బాగా కొనసాగించారు. అదేవిధంగా ముందు రాబోయే కాలంలో కూడా ఇలాగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పిల్లల్ని కూడా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేస్తూ వాళ్ళు కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో పైకి వచ్చే విధంగా పునరుత్తేజం కార్యక్రమాల ద్వారా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యేటట్టు చూస్తారని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను ఇక్కడ ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. నేను వచ్చి 3 years అవుతుంది. నా పేరు శివకుమారి. నేను WHS ఏఎన్ఎంగా సచివాలయ సెక్రటరీని. నవజీవన్ బాలభవన్ వాళ్ళు మన అపార్ట్మెంట్కి వచ్చారండి. అంటే ఇక్కడ పోస్టుల వాళ్ళు, కాగితాలు ఎదుర్కొనే వాళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళకి అసలు నీట్నెస్ అంటే ఏంటి, ప్లానింగ్ ఆపరేషన్లు అన్నిటి గురించి మోటివేట్ చేసి మేడం వాళ్ళు బయటికి రిఫర్ చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాతే ఇక్కడ వాళ్ళందరికీ కొంచెం అన్ని నీట్గా అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది అన్నీ వాళ్ళకి తెలిసినాయండి. మాతో పాటు కూడా వాళ్ళు బాగా వర్క్ చేస్తారు. మాకు కొంచెం సపోర్ట్గా కూడా ఉంటారు మేడం వాళ్ళు. అందుకు వాళ్ళకి థ్యాంక్స్ అండి.